ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్తో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. పోతే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. రకరకాల క్లెన్సర్స్ గురించి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా, కానీ మనకే సరిపోతుంది అని. నిజమే, ఇది ముఖ్యమైన విషయం. మీకు సరిపోయేటటువంటి క్లెన్సర్ అంటే ఈ చర్మాన్ని శుభ్రం చేసేటువంటి పదార్థం ఏది, ఇది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎందుకంటే సీజను, సందర్భం ఏదైనా సరే ప్రతి సందర్భాలలో కూడా ప్రతి వాళ్ళకి కూడా బ్రైట్గా కనిపించాలని అనిపిస్తూ ఉంటుంది, అందంగా కనిపించాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే దానికి చర్మం కూడా ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. కాబట్టి అందంకి ఈ హెల్త్కి సంబంధం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చర్మాన్ని శుభ్రం చేసుకోవటానికి వాడేటటువంటి క్లెన్సర్లు, వాటిని ఎలా వాడాలి ఇండివిజువల్గా ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని చర్మాల తత్వాల వాళ్ళకి అన్ని రకాల క్లెన్సర్లు సరిపోవు. వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్ కదా. ఇప్పుడు మనకు ఒక రకంగా ఆకలి ఉంటుంది, కొన్ని పదార్థాలు పడతాయి, కొన్ని పడవు. అలాగే క్లెన్సర్స్ కూడా. కాబట్టి ఏ తరహా చర్మతత్వం మీది, దానికి ఎలాంటి క్లెన్సర్ వాడాలి ఇది తెలుసుకోవాలి. సాధారణంగా మనలో ఒక 5 రకాల చర్మతత్వాలు ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి పొడి చర్మతత్వం, అంటే వాతతత్వం ఉంటుంది ఆయుర్వేదం దీన్ని. ఇంకోటి జిడ్డు చర్మతత్వం, కఫతత్వం ఉంటుంది ఆయుర్వేదం దీన్ని. అలాగే సాధారణ చర్మతత్వం అంటే సమ ప్రకృతి అంటుంది ఆయుర్వేదం దీన్ని. ఇంకా కాంబినేషన్ స్కిన్, అలాగే సెన్సిటివ్ స్కిన్. ఇలాగా ఈ చర్మతత్వాన్ని బట్టి ఆ చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి మీరు క్లెన్సర్స్ని వాడాలి. అప్పుడే మీ స్కిన్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా, అలాగే హెల్తీగా కనిపిస్తుంది. మళ్ళీ ఇవి కూడా లిక్విడ్, సోపు, క్రీము, జెల్లు ఇలాంటి అనేక రూపాల్లో లభ్యమవుతాయి. ముందుగా పొడి చర్మతత్వం గురించి తెలుసుకుందాం. ఈ తరహా చర్మతత్వం ఒకవేళ మీకు ఉంటే అప్పుడు చర్మాన్ని శుభ్రం చేస్తూనే తగినంత తేమను కూడా మీరు అందించాలి. అలాంటి క్లెన్సర్ని వాడాలి. కాబట్టి క్రీమ్ కానీ లేదా ఆయిల్ ఆధారిత క్లెన్సర్ కానీ ఎంచుకోండి. అలాగే ఇలాంటి చర్మతత్వం మీకుంటే అప్పుడు నొరగనిచ్చేటటువంటి ఫోమ్ తరహా క్లెన్సర్స్ నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ నొరగ వల్ల, వీటి వల్ల చర్మంలో ఉండేటువంటి తేమ శాతం మరింత తగ్గిపోతుంది. ఇక ఒకవేళ మీది జిడ్డు చర్మం అయితే ఏం చేయాలి? ఇలాంటి చర్మతత్వం మీకుంటే జెల్ రూపంలో ఉండే క్లెన్సర్స్ని వాడండి. ఇవి చర్మరంధ్రాల్లో పేరుకుపోయినటువంటి జిడ్డును తొలగిస్తాయి. అంతేకాదు చర్మం ఫ్రెష్గా కనిపించడానికి ఇవి సహాయపడతాయి. ఆసక్తి ఉంటే ఈ ఫోమ్ తరహా క్లెన్సర్ని మీరు వాడుకోవచ్చు. ఇక మీది ఒకవేళ సాధారణ చర్మతత్వం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇలాంటి చర్మతత్వం మీకుంటే చర్మం పైన పేరుకునే మృత కణాలని తొలగిస్తూనే తగినంత తేమను అందించేటువంటి క్లెన్సర్స్ని మీరు ఎంచుకోవాలి. కాబట్టి దీనికి ఫోమ్ కానీ లేదా జెల్ తరహా క్లెన్సర్స్ కానీ ఉపయోగపడతాయి. అయితే వీటిని నేరుగా కాకుండా ముందు నీళ్ళతో కలిపి అప్పుడు వాడండి. అప్పుడు మరింత మెరుగైన ఫలితం వస్తుంది మీకు. మరి ఒకవేళ మీది కాంబినేషన్ స్కిన్ అయితే, కాంబినేషన్ స్కిన్ ఒకవేళ మీకుంటే అప్పుడు ఎక్కువగా మొటిమల సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు క్లెన్సర్స్ని ఎంచుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. చర్మాన్ని శుభ్రపరుస్తూనే మొటిమల సమస్యను తగ్గించేటటువంటి ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీనికి ఈ ఫోమ్ రూపంలో ఉండేటటువంటి క్లెన్సర్స్ వాడితే మంచిది. ఇక సెన్సిటివ్గా ఉంటే ఒకవేళ మీ చర్మతత్వం, అప్పుడు మిగతా చర్మతత్వాలతో పోలిస్తే ఈ సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏది అప్లై చేసినా సెన్సిటివిటీ ఎక్కువ కాబట్టి రియాక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి సౌందర్య సాధనాల్లో కాస్త మైల్డ్గా ఉండాలన్నమాట ఈ సాధనాలు. అంటే గాఢత తక్కువగా ఉండే చర్మం. ఇవి నష్టానికి, అంటే చర్మానికి నష్టం తక్కువ కలిగిస్తాయి. కాబట్టి సెన్సిటివ్ స్కిన్ మీకుంటే అప్పుడు అలాంటి క్లెన్సర్స్లో ఎలాంటి రసాయనాలు, సువాసనలు, ప్రిజర్వేటివ్స్ లేకుండా చూసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఉంటే మీకు లిక్విడ్ సోప్ కానీ లేకపోతే ఇలాంటి మైల్డ్, గాఢత తక్కువగా ఉండేటువంటి క్లెన్సర్స్ని వాడుకోండి. ఇలాగా మీ చర్మతత్వాన్ని బట్టి క్లెన్సర్స్ని వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.